ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజా పాలనా కార్యక్రమాన్ని నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన సభకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మిగతా హామీలను సైతం నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించేలా ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల చెంతకే తెచ్చామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలందరి సహకారంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని జిల్లా యంత్రాంగం తరపున సభాముఖంగా కృతజ్ఞత తెలిపారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలు, 146 మున్సిపల్ వార్డులలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ప్రజాపాలన సభలు సజావుగా కొనసాగాయని అన్నారు. ప్రతి చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రం నాటికి జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని వివరించారు. పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 4,000 వస్తాయి. సంతోషమేనా? తాతను బాగా చూసుకుంటావా? సిలిండర్, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 రూపాయలకి ఇచ్చేది కావచ్చు, అట్లాగే రైతులకు ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు కావచ్చు, కౌలుదారులకు రైతు బంధు కావచ్చు, భూమి లేని కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేది కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం కావచ్చు. ఈ విధంగా చెప్పినటువంటి అన్ని గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి మీరు ఆఫీసు చుట్టూ, మండలాఫీసు చుట్టూ, కలెక్టర్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే రప్పించి, ప్రజాప్రతినిధులు మీ గ్రామానికే వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి, ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ఇప్పటికే ఇలా చివరి రోజు అనుకుంటాను, ఇప్పటికే మీరు అందరూ కూడా దరఖాస్తు ఇచ్చిండొచ్చు. అందులో మీ పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి మీరు రాసి జరిగింది. మీకు ఆ రసీదు కూడా ఇచ్చింటారు. వీటన్నిటినీ కంప్యూటర్లో ఎక్కించి దాన్ని నిక్షిప్తం చేసి వీటన్నిటినీ దశల వారీగా ఒక్కొక్క స్కీమ్ను వీటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేసి మిమ్మల్ందరూ కూడా భాగస్వామ్యం చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మీరెవరు కూడా నిరాశ నిస్పృహలకు కావాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకటే రోజు ఈ రోజున అవ్వాలంటే మరి మీరందరూ టీవీలో పేపర్ చూసింది. ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టడం జరిగింది. కానీ 9.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయింది. సంవత్సరానికి సుమారుగా 40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కూడా చెప్పినటువంటిది మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 100% ఇవన్నీ కూడా అమలు జరిగి తీరుతాయి. ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే నేను ఇప్పుడే ఇంతకుముందే ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జుక్కలు పోయి వస్తూ ఉన్నా. 10 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వచ్చి నేను ఆనాడు 2014లో అనుకుంటా. 2014లో ఇవాళ వచ్చి చూస్తూ అట్లే ఉంది. అంటే ఏమాత్రం మార్పు లేదు. అంటే భయంకరమైన రోడ్లు ఏ ఒక్కటి కూడా. అట్లనే
ఇప్పుడే చెప్తా ఉన్నారు సర్పంచ్ గారు అడిగాం, అదేది మన తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ వస్తున్నాయా నీళ్లు? మంచినీళ్ళు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 100 నీళ్ళు వస్తున్నాయా? వస్తలేవా? మనకి ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాటన్నింటినీ కూడా మనము ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అనేది మనము ఫిల్ చేస్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి మన జిల్లాలో సక్సెస్ కావడానికి కోఆపరేట్ చేసిన అందరూ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, ముఖ్యంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మనకి 26న డిసెంబర్ 26వ తేదీన నిజామాబాద్ పట్టణంలో ఐడిఓసిలో మనకి దిశానిర్దేశం చేసి అందరి అధికారులు టీం మెంబర్స్ కూడా ఏ విధంగా ఈ మనకి అప్లికేషన్స్ తీసుకోవాలి దాన్ని కూడా కూలంకుషంగా చర్చించి చాలా వరకు మనకి ఆ రోజు దిశానిర్దేశం చేశారు. సార్ మీరు చెప్పినట్లుగా ఏదైతే డిసెంబర్ 26వ తేదీన ఐడిఓసిలో అందరి టీం లీడర్స్ అదేవిధంగా మండల అధికారులకి జిల్లా అధికారులకి దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగా మనము జిల్లాలోన 530 గ్రామ పంచాయతీలు 146 వార్డుల్లో కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది 8 రోజులు చేయడం జరిగింది సార్. ఈ రోజు ఆఖరి రోజున మీరు జిల్లాకి వచ్చి ఇక్కడ మనకి ప్రజాపాలనలో పాల్గొనడం కూడా ఇక్కడ గ్రామస్తులందరూ విచ్చేశారు. మనము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 28 నుంచి అదేవిధంగా జనవరి 6 వరకు కౌంటర్లు గ్రామ సభ ఉన్నా లేకపోయినా మనం కౌంటర్లు అనేది తెరిచి ప్రతిరోజు కూడా మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకేసారి గ్రామ సభ పెడితే పెద్ద గ్రామ పంచాయతీల్లోని గట ఒకేసారి ప్రజలందరూ రావడం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో మనం 8 రోజులు కూడా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా కౌంటర్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ తీసుకున్నాము. సో మనకు కూడా సుమారు 4,30,000 అప్లికేషన్స్ వరకు కూడా నిన్నటి వరకు రావడం జరిగింది. సో దీనిలో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో మన సంకల్పం వికసిత్ భారత్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులు మన సంకల్పం వికసిత్ భారత్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాల పథకాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వారికి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత్ చేసుకున్నారా? ఎన్ని ఉన్నాయండి అకౌంట్స్ ఇక్కడ ఆయుష్మాన్ భారత్? పిప్రి గ్రామంలో ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయా? సో ఎలిజిబిలిటీ ఇంకుంటారు మరి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు అందుకే ఇప్పుడు పెట్టిందే ఈ బండి పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చింది. ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకురండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్పిండ్రు మేడం, ట్రై చేయండి. లేకపోతే నా కార్యాలయానికి, నా హెల్ప్ లైన్కో నా కార్యాలయానికి తీసుకొచ్చి రేషన్ కార్డులు బీపీఎల్ ఉన్న వాళ్ళు అందరు చేసుకోవచ్చు. 5 లక్షల రూపాయలు ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా 5 లక్షల రూపాయలు మీకు డైరెక్ట్గా వస్తుంది, మీ అకౌంట్లోకి వస్తాయి. ఏమైనా బీమార్లు అయితే ఇంట్లో ఎవ్వరు బీమార్ అయినా ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు. కాబట్టి అది నమోదు చేసుకోండి. ఇక వివిధ స్కీమ్స్, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా కనుక్కొని దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇటువంటి అవకాశం వచ్చింది. ఇయ్యాలగిన ఎవరన్నా మన చుట్టాలో మన ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు రాలేదనుకోండి, ఏదన్నా సమస్య వల్ల రేపు ఎల్లుండి కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గర పోయి నమోదు చేసుకోవచ్చు. అటువంటి అలా మిస్ అయినా కూడా దయచేసి పోయి నమోదు చేసుకోండి అందరూ. 60 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి. రైతులకు 60 సంవత్సరాలు దాటితే పెన్షన్లు వచ్చే స్కీమ్ ఉన్నది. అన్నిట్లో కూడా అన్ని స్కీముల మీద కూడా ఇప్పుడు మేము క్యాలెండర్ ఆవిష్కరించినాం కదా, ఆ క్యాలెండర్లు అందరికి అప్పచెప్తాము. అందులో ఉన్నాయి, ఈ ప్యాంప్లెట్లు ఇస్తారు, దీంట్లో స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి అందరు కూడా చదువుకొని
ప్రతి ఒక్కళ్ళు ఏమి లిమిట్ లేదు, ఆఫీసర్ల దగ్గరకు పోయి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వల్ల చాలా బెనిఫిట్ ఉన్నది. నేను నిన్న కనుక్కుంటే మొన్న సాయంత్రం వరకు మన పార్లమెంట్లో 35,000 కొత్త అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా మనకి 26 తారీఖు వరకు సమయం ఉంది, ఇంక 20 రోజులు ఉన్నది. 60-70 కుటుంబాలు దీంట్లో నమోదు చేసుకుంటా ఉన్నారు వివిధ కార్యక్రమాలలో. సో ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యొక్క అనేక స్కీమ్స్ ప్రతి గ్రామానికి కూడా నమోదు చేయించుకోవడానికి లిమిట్ లేకుండా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు, లిమిట్ లేకుండా. దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. నా ఎంత ఉంది మోడీకి గ్యారంటీకి గాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీ గ్రామానికి వస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉజ్వల యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, మీకు ఇల్లు కావాలంటే ఆవాస్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన 8.5% వడ్డీ వస్తుంది. ఆడపిల్లలు పుట్టినప్పుడు నమోదు చేసుకొని బ్యాంక్ అకౌంట్లు తెచ్చుకుంటే అందరికి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి. కొత్త బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. అందరు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ 2 స్కీమ్లు ఉన్నాయి, అందులో నమోదు చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఏదైనా అఘాయిత్యం అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ రకంగా కేంద్రానికి సంబంధించిన వివిధ స్కీమ్స్, ఉజ్వల యోజన 400 రూపాయల సబ్సిడీ వస్తుంది, గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది, ప్రతి సిలిండర్ మీద 400 రూపాయల సబ్సిడీ వస్తుంది. కాబట్టి లిమిట్ లేదు. ప్రతి ఒక్క అర్హులైన కుటుంబాలకి, అర్హులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీకి గ్యారంటీకి గాడి ప్రతి గ్రామ పంచాయతీకి వస్తున్నది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్మూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు తహసీల్దార్ శ్రీకాంత్కు అందజేశారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఆర్మూరు మండలం చేపూరు గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు ఇంటింటికి పంపిణీ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో శ్రీరామచంద్ర భగవానికి జై. దేవుడి దగ్గర దీపాలు ముట్టాను. దేవుడి దగ్గర 2 గుడి మామూలు 2 ఒకటి తులసి మాత. జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అయోధ్య శ్రీరామ జన్మభూమి యొక్క అక్షంతలను ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో చేపూర్ గ్రామంలో గడప గడపకు చేర్చడం జరిగింది. ఈ యొక్క అక్షంతలను మన ఇంట్లో నిర్వహించే ప్రతి ఒక్క శుభకార్యానికి వాడుకోవాలని వారికి వివరించడం జరిగింది. మరియు 22వ తేదీ నాడు 11 గంటల నుంచి మన ప్రతి ఒక్క దేవాలయంలో ఒక దగ్గర చేరి లైవ్ ప్రచారం ద్వారా మనం వీక్షించాలని కోరడం జరిగింది. మరియు ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు కూడా 5 దీపాలను వెలిగించి మనం మరొక దీపాలిలాగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవాలని కోరడం జరిగింది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మోర్తా మండలంలోని పాఠశాలలో
PRTU TS క్యాలెండర్లను అందజేశారు. నేడు PRTU మోర్తా మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలలో PRTU TS సంఘ ప్రాథమిక సభ్యులకు మరియు పాఠశాలలకు PRTU TS 2024 క్యాలెండర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మగ్గిడి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ప్రగత్ కుమార్, వివిధ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహ స్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని ఆవిష్కరించారు. అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 పథకాలను అమలు పరిచిందని, మిగతా హామీలను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పథకాలకు పైసలు లేవని కాదు, తెలంగాణ ధనిక రాష్ట్రం ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నా, మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇవాళ మీరు చూసిండ్రు, గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే ఇక్కడ కేసీఆర్ గడీలను బద్దలు కొట్టినామా లేదా? ఏ టీఎస్పీఎస్సీ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అదే టీఎస్పీసీని పెట్టి పేపర్లు అమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ కాదా? మరి దాన్ని రద్దు చేసినాం. ఇవాళ స్వయాన మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలనే పార్లమెంట్లో నిదర్శనంగా బహిష్కరిస్తే మేమే ధర్నా చౌక్లో కూర్చున్నాం. ధర్నా చౌక్ కూడా ఓపెన్ అయింది. ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడము, నిరసన వ్యక్తం చేయడము, హక్కుల కొరకు పోరాటం చేయమనేది ఒక ప్రాథమిక హక్కు. ధర్నా చౌక్ మూసేసిరి, ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు, సెక్రటరియట్లో ఎంట్రీ లేదు. మీరందరూ కూడా కావాలంటే ఒకసారి బస్సులో తీసుకపోతే మీరు సెక్రటరియట్ ఒకటి చూసిరండి, ఎంత జనసందోహంగా ఉందో ఈరోజు. ప్రతి పేదవానికి, ప్రతి అర్హుడికి, ప్రతి గ్రీవెన్స్ డే పెట్టినాము. అంటే ఇది ప్రజాపాలన అంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ఉంటుంది, ప్రజాస్వామ్యం పద్ధతిగా నడుస్తుంది. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిందే అధికారంలో స్వేచ్ఛ కొరకు, అదేవిధంగా సమానత్వం కొరకు, మరి సామాజిక న్యాయం కొరకు. కాబట్టి ఇవాళ మీకు చెప్పడం కాదు, ఈ అప్లికేషన్ ఎట్లాగో మీరు ఫిలప్ చేశారు, మీకు ఎట్లాగో ఆ కంప్యూటర్గానే అయిపోతుంది, మీకు అన్నీ వస్తాయి దశల వారిగా, ప్రాబ్లం ఏం లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ 100% కట్టుబడి ఉంది. మీ గ్రామానికి నేను ఇక్కడ మనం ఒక రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. ఆ రోజులో కూడా మీ గ్రామానికి గురించిన సమస్యలు కూడా నేను ప్రస్తావించడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ గాంధీ చౌక్లో మనం పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ 6 గ్యారంటీల పథకాలు ఏదైతే ఉందో అది భూపత్ రెడ్డిదో రేవంత్ రెడ్డిదో కాదు, స్వయాన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క మాట కాబట్టి 100% మేము అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది మీరందరి దయతో మరి ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలవడము, అక్కడ మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అదంతా కూడా జరిగింది. అయితే చెప్పినట్టుగానే 7వ తారీఖు నాడే మీరందరూ కూడా టీవీలో చూసి ఉంటారు, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెట్టడం జరిగింది. అది కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మరి అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత 2 రోజులకే మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ 9 నాడే మరి మహిళలకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారిగా మొత్తం ఆర్టీసీ బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కలిగించడం జరిగింది. ఇక్కడ ఉన్న మా అక్కా చెల్లెలందరూ కూడా చాలామంది 9వ తారీఖు నుండి ఇవాళ 7వ తారీఖు వరకు, ఇవాళ 6వ తారీఖు, 28 రోజుల్లో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు, గుడ్లకు పోయి ఉంటారు, మీ పిల్లల దగ్గర పోయి ఉంటారు, మీ తల్లిగారి దగ్గర పోయి ఉంటారు, లేకుంటే ఇంకెక్కడో హైదరాబాద్కి పోయి ఉంటారు. ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తారు, నవ్వుతున్నారు కానీ ధన్యవాదాలు. ఇవాళ స్పీకర్ ఎవరు, అత్యున్నత స్థానంలో ఉన్నవారు ఎవరు? ఒక దళిత నాయకుడు. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ ఎవరు? ఒక దళిత నాయకుడు. ఒక అడ్లూరు సత్యనారాయణ మన విప్పు ఎవరు? దళిత నాయకుడు. ఉన్న 11 మందిలో 4 కీలక పదవులు దళితులకు ఇచ్చినాం. సీతక్క ఎవరు? ఇట్లా గత టీఆర్ఎస్లో చూడండి, ఇవాళ కూడా అయ్యా కొడుకే అసెంబ్లీలో మాట్లాడితే లేకుంటే అల్లుడు, అడే కళ్యాణ్ సార్ లేడా? తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడా? గంగుల కమలాకర్ లేడా? వాళ్ళంతా అనుభవజ్ఞులు కాదా? మీ క్యాబినెట్లోనే మంత్రులు చేసింది కదా.
అంటే ఇంకా కుటుంబ పాలనే మాదే నడవాలా. అయ్యా కాలిరివన్నా కొడుకే మాట్లాడాలా, కొడుకు కాకుండా బామ్మాది మాట్లాడాలి, అంతేగాని ఇంకా వేరేళ్ళకి అవకాశం లేదు. అందుకని మీరు గ్రహించండి, ఇవాళ ప్రజాపాలన అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరమ్మ పాలన వస్తుంది. మీకు అందరు కూడా 6 పథకాలే కాకుండా ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా నేను ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మన దగ్గర కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా దీన్ని మున్సిపాలిటీ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. మొన్న ల్యాండ్ మేమే అక్వైర్ చేసి చేస్తాను. అతి త్వరలోనే ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం మనం 100 బెడ్లకు. ఈ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో అభివృద్ధి పరచడమే నా లక్ష్యంగా ఆ రోజు నేను చెప్పిన. మీకు ఒక అభివృద్ధి కాదు, ఒక రోడ్డు, ఒక స్కూలు, ఒక కాలేజో, లేకుంటే ఒక హాస్పిటలే కాకుండా మీకు అన్ని విధాలుగా నీకు అండగా ఉంటాం, ఒక మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ కష్ట సుఖాల్లో ఉంటామని ఆ రోజు చెప్పినాం. ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మాదే ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారు. ఇది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారులారా మీకు కూడా చెప్తా ఉన్నా, మొన్న చెప్పినా కూడా ఇంకా మా దగ్గర అక్కడక్కడ అంటున్నారు. ఇంకా పోలీసు వాళ్ళు కానీ ఎంఆర్ఓ వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళది పాతది ఆ సోపతి ఉన్నది, కొంచెము ఇంకా కొన్ని రోజులలో పోతుంది. మరి మేము చెప్పిన వాళ్ళ పద్ధతి మా ప్రకారం ఉండాలా. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది భూపతి రెడ్డి, గోవర్ధన్ కాదు, ఒక విద్యావంతుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు. మరి నాకు లక్ష్యంతో మేము వచ్చినాము రాజకీయాలకు. మరి ఇలా తెలంగాణ సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొట్టమొదటిసారిగా. మరి మన పద్ధతులు వేరుంటాయని చెప్పడం జరిగింది మీకు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాల విద్యార్థులు అంకాపూర్ గ్రామంలోని ప్రొద్దుటూరి సదానంద ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు, ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆశ్రమమంతా కలిగి తిరిగి ఆశ్రమంలోని వృద్ధులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడారు. మీకు మేము అన్ని వేళలా తోడుగా ఉంటామని చెబుతూ వృద్ధులకు మనోధైర్యాన్నిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో మా విద్యార్థులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని, క్షత్రియ పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని అందిస్తూ జీవితంలో పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందేటట్లుగా తమ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. బాల్యంలోనే సాటి మనిషికి సేవ చేయాలనే లక్ష్యం మా పాఠశాల విద్యార్థులకు ఉంటుందని అన్నారు. విద్యార్థులందరూ కలిసి పండ్లు మరియు నిత్యావసర వస్తువులను అందించారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల సేవాభావాన్ని ప్రత్యక్షంగా చూసిన వృద్ధులందరూ నిండు మనసుతో ఎంతో సంతోషంతో విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం చీమనపల్లి గ్రామంలో అయోధ్య అక్షింతల పల్లెకి శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం చీమనపల్లి గ్రామంలో గ్రామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన పూజిత అక్షింతలను పల్లెకిలో శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళహారతులతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేశారని వారు వెల్లడించారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హిందీ భాషలో మంచి మార్కులు సాధించాలని అవగాహన కల్పించారు. సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దర్పల్లి మరియు సిరికొండ మండలాల హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు 9వ తరగతి ఆదర్శ పాఠం బోధించారు. ఉపాధ్యాయులు 5 సమూహాలుగా ఏర్పడి జనవరి నెలలో నిర్వహించనున్న 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్నతి కార్యక్రమం అనుసారంగా 10వ తరగతి విద్యార్థుల కోసం లక్ష్య కార్యక్రమ అనుసారంగా
ఆధారంగా ప్రశ్నపత్రాలు తయారు చేయడం జరిగింది. భాషా ఖేల్ ద్వారా విద్యార్థులకు సరళమైన విధానంలో ఎలా బోధించాలో హిందీ ఉన్నత జిల్లా రిసోర్స్ పర్సన్ రాచర్ల గంగాధర్ శాంతా మేడం వివరించారు. కాంప్లెక్స్ మీటింగ్ కు హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మోతీలాల్ మాట్లాడుతూ విద్యార్థులను హిందీ భాషలో ప్రావీణ్యులు చేయాలని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10 గ్రేడ్ పైన సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ కార్యదర్శి రాచర్ల గంగాధర్, ఉపాధ్యాయులు సాయి కుమార్, రాజు, అజీం, బాలాజీ, వసంతరావు, గంగాధర్, కలీం, ఉమాగౌరి, మాధురి, పంచశీల, సుషారాణి, విజయలక్ష్మి, సంతోషిని, నాగమణి, సునీత, ప్రమీల, జ్యోతి, అమ్తుల్ బషీర్, గీత తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వద్ద భారతీయ ఛత్రపతి పూలే జాగృతి వ్యవస్థాపక సభ్యుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి చదా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ మహిళా చట్టసభ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కోటాను కల్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఇటీవలే తీసుకువచ్చిన మహిళా చట్టసభ రిజర్వేషన్ బిల్లును 2024 నుంచే అమలు తెచ్చి ఈ దేశంలో నారీ శక్తి మహిళా సాధికారను సంపూర్ణం చేయాలని ఈరోజు నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో మహిళా సగంలో సగభాగమైనటువంటి ఓబీసీ మహిళలకు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ఆధారంగా వాళ్ళ కూడా సంపూర్ణంగా మహిళా సాధికారత, వెనుకబడిన వర్గాల వల్ల కూడా చట్టసభల్లో రావడానికి అవకాశం కల్పించాలి. ఎవరిపైన వివక్షత చూపకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వము ఓబీసీ మహిళల పట్ల ఈ విధమైన వివక్ష చూపించడం చాలా అవమానకరం. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ వచ్చే పార్లమెంటు సమావేశంలో గాని ఏదన్నా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ వచ్చే ఎలక్షన్ లో ప్రవేశపెడితే ఇక్కడున్న ఎవరైతే యువకులు కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి ఉన్న మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. కేవలము ఓటు బ్యాంకు కోసమే వచ్చే 5 ఏళ్లలో 10 ఏళ్లలో జనగణ లేకున్నా ఏ విధంగా లేకున్నా సాంకేతిక సమస్యలు వచ్చే విధంగా కూడా చట్టాలను రూపొందించి కేవలం అందరినీ మోసపూరితంగా ఈ బిల్లు తెచ్చారు. కాబట్టి ఈ మోసాన్ని ఇంకా కొన్ని రోజులు కొనసాగించకుండా తక్షణమే మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. ఈ 2024 వచ్చే సార్వత్రిక ఎలక్షన్ లో కూడా అమలు పరచాలి. మహిళా శక్తిని విజయవంతంగా మహిళా సాధికారతను సంపూర్ణంగా చేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది.